హలో గాయ్స్! వెల్కమ్ టు కిరాక్ రివ్యూస్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము 'హరిహర వీరమల్లు' టీజర్ రిలీజ్ అయింది కదండీ! పవన్ కళ్యాణ్ గారి మూవీ. సో, ఆ మూవీ టీజర్ గురించి కొన్ని ఇన్సైట్స్ మాట్లాడుకోబోతున్నాము. 'హరిహర వీరమల్లు' ఈజ్ ఏ యాక్షన్ అడ్వెంచర్ పీరియాడికల్ ఫిల్మ్ అండి. సో, ఈ ఫిల్మ్ మొత్తం 17th సెంచరీలో రన్ అవుతూ ఉంటుంది. సో, మూవీ టీజర్ చూసిన తర్వాత కొన్ని విషయాలైతే క్లారిటీ వచ్చేసాయి. మూవీ వచ్చేసరికి 2 పార్ట్స్‌లో వస్తుంది. సో, పార్ట్ 1 వచ్చేసరికి 'హరిహర వీరమల్లు' స్వాడ్ వెర్సెస్ స్పిరిట్. అండ్ స్వాడ్ వర్సెస్ స్పిరిట్ అంటే ఏంటంటే, ఆత్మకి, ప్రేతాత్మకి యుద్ధం కాదండి. ఖడ్గానికి మరియు ఆత్మకి యుద్ధం. ఓకే. ఇందులో ఖడ్గం అయితే పవన్ కళ్యాణ్ గారండి. ఆత్మ అయితే ఎవరో మీరే చెప్పాలి. నేనైతే కాదు ఆత్మని. సో, ఈ మూవీలో వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు ఒక పవర్‌ఫుల్ తిరుగుబాటుదారుడు రోల్ ప్లే చేస్తున్నారు. అండ్ అలానే యానిమల్ మూవీ 'బాబీ డియోల్' వచ్చేసరికి మొగలై చక్రవర్తి రోల్ ప్లే చేస్తున్నారు. సో, మూవీలో టీజర్ రిఫరెన్స్ ప్రకారం అండ్ అలానే మన హిస్టరీ రిఫరెన్స్ ప్రకారం మొఘలాయ్ ఎంపరర్ అయిన ఔరంగజేబ్ 1687లో గోల్కొండ ఫోర్ట్‌ని కులీ కుతుబ్ షాహీ డైనస్టీ నుంచి క్యాప్చర్ చేస్తాడు. కులీ కుతుబ్ షాహీ డైనస్టీకి సంబంధించిన అబ్దుల్ హసన్‌ని ఖైదు చేస్తారు. అండ్ ఆ తర్వాత నుంచి గోల్కొండని అండ్ సరౌండింగ్ ప్రజల్ని గుల్లగుల్లగా దోచుకుంటారు. సో, ఆ పాయింట్ ఆఫ్ టైంలోని 'హరహర వీరమల్లు' హీజ్ ఎ రెబెలియన్ ఒక తిరుగుబాటుదారుడుగా వస్తాడు. ఆయనే మన పవన్ కళ్యాణ్. మూవీలోని యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. అండ్ ఫిల్మ్ మేకింగ్ క్వాలిటీ కూడా బాగుంది. గ్రాఫిక్ వర్క్ చేస్తున్నారు ఈ మూవీకి. అక్వామ్యాన్‌కి చేశారు కదండీ! బెన్ లాక్. సో, ఆయన చేస్తున్నారు. సో, మూవీ 2 పార్ట్స్‌లో వస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ అండ్ బాబీ డియోల్ క్యారెక్టరైజేషన్ చాలా కేర్‌ఫుల్‌గా ప్లాన్ చేసుంటారు. సో, లెట్స్ హోప్ దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి నెక్స్ట్ బిగ్గెస్ట్ టాకటివ్ థింగ్ ఇన్ ద ఇండస్ట్రీ ఇన్ పాన్ ఇండియా లెవెల్.